మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేయడం ఆనందంగా ఉందని టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ ప్రశాంత్ రెడ్డి అన్నారు. హైబ్రిడ్ విధానంలో చేసుకోవటం మహానాడు జరుపుకోవటం చాలా వినూత్నంగా ఉందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు మొదటి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తూనే ఉంటారంటున్న ప్రశాంత్ రెడ్డితో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ఈ రోజు మహానాడు కార్యక్రమం ఘనంగా రెండో రోజు ముగియడం జరిగింది. ఈ రోజు ఎన్నో తీర్మానాలపై ప్రసంగం కూడా జరిగింది. సో ఈ రోజు రాజకీయానికి సంబంధించి ఎలాంటి తీర్మానం తీసుకున్నారు మేడం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, రాజకీయానికి సంబంధించి ఎలాంటి తీర్మానం తీసుకున్నారు? రాజకీయ తీర్మానం చాలా గొప్ప తీర్మానం చేయడం జరిగింది. నాయకులందరూ కలిసి నా తీర్మానానికి ఎప్పుడు కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ తీర్మానాలు చేస్తే దానికి మళ్ళీ తిరుగుండదు అని కూడా మీకు అందరికీ తెలుసు. సో మేడం, మహిళలకు సంబంధించి 33% మీరు ఇంకా ఖరారు చేశారు. మహిళల జోలికి ఎవరైనా వస్తే కూడా జాగ్రత్త అని చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు? మహిళల జోలికి ఎవరైనా వస్తే వాళ్ళు అంతు చూస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదు, ఎంతోమంది మహిళలకు అన్యాయం జరిగినప్పుడు ఆయన నిలబడి ఒక తండ్రిలాగా మాకంతా సపోర్ట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా చేస్తారు. ఈరోజు 33% రిజర్వేషన్ మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు ఇచ్చినందుకు, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చినా రాకపోయినా మన పార్టీలో అయితే ఉంటుంది అని చెప్పినందుకు ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరఫున సీఎం గారికి, నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు మేడం. సో చూసారు కదా, ఈ ప్రశాంత్ రెడ్డి అంటే టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్ ప్రశాంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మహిళలకు టీడీపీ ఎప్పటి నుంచో ప్రాధాన్యత ఇస్తూనే ఉంటుందని, ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాల వైపు ఎప్పుడు భరోసా అందిస్తూనే ఉంటుందని కూడా చెప్తున్నారు. అలాగే ఈ మహానాడు కార్యక్రమం ఘనంగా ముగిసిందని, ఈ హైబ్రిడ్ విధానంలో ఎంతో ఆనందంగా చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ పవన్తో హారిక వైకి న్యూస్, మంగళగిరి నుంచి.